14వ శ్లోకంలో మనం చెప్పుకున్న ఆ అర్థాల్లో అక్ష్ణోశ్చ స్తనయో శ్రియా శ్రవణయోర్బాహోశ్చ మూలం స్పృశన్ ఉత్తంసేన ముఖేన చ ప్రతిదినం దృహ్యన్ పయోజన్మను మాధుర్యేణ గిరాం గతేన మృదునా హంసాంగనాం హ్రేపయన్ కాంచీసీంని చ కాస్తి కోపి కవితా సంతాన బీజాంకురః. ఇది 14వ శ్లోకం. ఈ 14వ శ్లోకానికి మనం ప్రతిపదార్థం అర్థం చెప్పుకున్నాం. ఇందులో ఒక రెండవ లైన్లో ఉత్తం సేన ముఖేన చ ప్రతిదినం దృహ్యన్ పయోజన్మని, అందులో అమ్మవారి ముఖ కాంతితోనూ చంద్రకాంతితోనూ పయోజన్మని కమలాలకి ద్రోహం ఒనర్స్తున్నది అని చెప్పారు. అంటే ఇవి రెండూ కలిసి కమలాన్ని, ఒక శత్రువు మీద పడితేనే ఓటమి తప్పదు, అలాంటివి రెండు శత్రువులు ఒకసారి ఎదుర్కొన్నప్పుడు ఆ కమలం ఓడిపోక ఏం చేస్తుంది, ముడిసిపోక ఏమవుతుంది అని ఇందులో అర్థం చెప్పారు. పైకి కనపడే ఈ భావం వెనకాల మనం ఇంతకు ముందర శ్లోకాల్లో కూడా మనం చెప్పుకున్నాం. అంటే కమలాలు అంటే మనలో ఉన్న షట్కమలాలకి కూడా వర్తిస్తుంది. ఈ షట్కమలాలకి అమ్మవారి ముఖము, అలాగే అమ్మవారి శిరోభూషణంగా ఉన్న చంద్రుడు కూడా ద్రోహాన్ని ఉనరిస్తున్నారు. అంటే ఈ కమలాలన్నీ మామూలుగా కుండలిని ఉత్తేజం అయిన తర్వాత కుండలిని ప్రయాణమైన సాధకుడిలో ఒక్కొక్క కమలాన్ని ఆధార చక్రం నుంచి ఒక్కొక్క కమలాన్ని దాటుకుంటూ కుండలిని శివైక్యం చెందుతుంది సహస్రార కమలలో అని మనం చెప్పుకున్నాం. అంటే ఇవన్నీ కూడా కమలాలుగానే వర్ణన చేశారు. ఈ కమలాలన్నీ ఏ కమలం ఆ కమలం యాక్టివ్ గా ఉంది అంటే ఏమిటి, విచ్చుకుని ఉన్నది అంటే ఏమిటి, సాధకుడు ఇహంతో పూర్తిగా కొంత ముడిపడి, పూర్తిగా కాకపోయినా కొంత అయినా ముడిపడి ఉన్నాడని. ఎప్పుడైతే ఈ కమలాలన్నీ పైగా ఆ ఈ కమలాలన్నీ వికసించి ఉన్నాయి అంటే నేను నువ్వు అని ఒక ద్వైత భావం. ఎప్పుడైతే ఈ కమలాలను అన్నిటినీ ఆవిడ ముడుచుకునేలా చేసిందో అంటే అద్వైతంలోకి తీసుకెళ్తాం. అంటే నేను ఇంకా లేను, అంటే సాధకుడిగా ఈ సాధకుడు లేడు, పూర్తిగా అమ్మవారితో ఐక్యమైపోయేందుకు. పైగా చంద్రుడు వల్ల కూడా అన్నారు. చంద్రుడు అంటే మనఃకారకుడు. మనస్సు పూర్తిగా ఉపశమించింది అంటే మనస్సు ఇంకేం పనిచేయటం లేదంటే, మనస్సు నిద్ర స్థితిలోకి జాగృతంగా లేదు అంటే ఈ ఆ చంద్రుడు ఆ ఆ కమలాల మీద ఆ యుద్ధం ప్రకటించి వాటికి ద్రోహం వనర్చి వాటిని ముడుచుకునేలా చేశాడు. అంటే ఆ మనస్సు కూడా ఏమీ యాక్టివ్గా లేదు. ఇటువంటి ఈ స్థితిలో అద్వైతంగా అమ్మవారిలో ఐక్యమైపోయేందుకు ఒక సాధనగా ఈ ఉత్తంసేన ముఖేనచ ప్రతిదినం దృహ్యన్ పయోజన్మనే, ప్రతిదినం అంటే ఎప్పుడు ఏ ఆ సాధకుడికి ప్రతి క్షణము కూడా అటువంటి ఆ అద్వైత భావంలో ఉండగలిగిన స్థితి వస్తుంది అని మనకి ఈ శ్లోకంలో బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. అది ఇందులో నిగూఢంగా ఉన్న అర్థం.